ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఈక్వినాక్స్ సమీపంలో సూర్యుడు దాంతో భూమి చంద్రుడు ఒకే లైన్లోకి రావడం జరుగుతుంది. అందుకని పార్షియల్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాని గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం. మనం చూసినట్లయితే సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం వచ్చింది. ప్రతి సంవత్సరం 2, 3, 4 గ్రహణాలు వస్తూనే ఉంటాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అన్నమాట. చంద్రగ్రహణాలు అరుదు, కానీ మనకవి సగ భూగోళం కనిపిస్తూ ఉంటాయి. అందుకని తరచూ వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ సూర్యగ్రహణాలు ఏమిటి అంటే, సూర్యుడు పెద్దది, దాంతో చంద్రుడు భూమిలో 4వ వంతు. అందుకని ఇవి నీడల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుని యొక్క నీడ 160 కిలోమీటర్ల కంటే ఎప్పుడు మించి పడదు, చిన్నగానే పడుతుంది. అది కూడా కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు, మ్యాక్సిమం వస్తే 7 నిమిషాల వరకే ఉంటుందన్నమాట. కానీ చంద్రగ్రహణం ఏమిటి, అది భూమి నీడలోంచి వెళ్తుంది. భూమి 4 ఇంతలు పెద్దది, దాంతో దాని నీడ 8 లక్షల మైళ్ళ దూరం పడుతుంది. చంద్రుడు మన భూమి నుంచి 2,30,000 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. అందుకని భూమి యొక్క నీడ సెంట్రల్లో నుంచి గనక చంద్రుడు పాస్ అయితే అది కూడా గంటకి 10 మైళ్ళ వేగమే. అందుకని మనకి లాంగెస్ట్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. మొన్న సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది బ్లడ్ మూన్ అంటారు. కారణం ఏంటంటే, మన భూమి చుట్టూ వాతావరణం ఉంది 100 కిలోమీటర్ల ఎత్తు వరకు. ఈ వాతావరణంలోంచి సూర్యకిరణాలు పాస్ అయ్యి బెండ్ అవుతూ ఉండబట్టి ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. 7 రంగుల్లో నుంచి ఒక ఎర్ర రంగు మాత్రం కిరణాలు మాత్రమే చంద్రుని మీద పడతాయి. చంద్రుడు స్వయం ప్రకాశం గల వస్తువు కాదు కాబట్టి రిఫ్లెక్ట్ అవుతాడు. పూర్తి సూర్యుడు కనుక లైట్ చంద్రుని మీద పడితే మనకి ఆ వెన్నెల తెల్లగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భూమి యొక్క నీడలో నుంచి వెళుతూ ఉంటే ఆ భూమి యొక్క నీడ చుట్టూ దానికి రెడ్ కలర్ ఉంటుందన్నమాట. డైఫ్రాక్షన్ గ్రే ఇదంటాం మనం, ర్యాలీ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అంటే ఆ దీనిలో ఉన్నప్పుడు రెడ్ కలర్ మాత్రమే పాస్ అవుతుంది. అదే అద్దంలో మనం చూసినట్లుగా ఆ రెడ్ కలరే మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని మూను బ్లడ్ మూన్ అంటారు. ఇది మనం సెప్టెంబర్ 7వ తేదీన చూసాం దీన్ని. దాంతో సెప్టెంబరు 21వ తేదీ అంటే ఏంటంటే ఈక్వినాక్స్ అంటారు. మనం భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంది. భూమధ్య రేఖ నుంచి 23.5 ఉత్తరానికి 23.5 దక్షిణానికి వెళుతున్నాం. అంటే 47 డిగ్రీలు ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ఉయ్యాలు ఊగినట్లు. యాంప్లిట్యూడ్ ఈ చెవిది ఆ చివరికి ఊగి ఇటు ఉండడానికి 47 డిగ్రీలు అన్నమాట. అందుకని సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఈక్వినాక్స్ వస్తుంది. అదే సమయంలో మనకి అమావాస్య, అంటే సూర్యుడి వైపు చంద్రుడు ఉంటాడు. ఉండేసరికల్లా చంద్రుడి యొక్క నీడ మన భూమి మీద పడుతుంది. పూర్తిగా కనుక చంద్రుడు సూర్యుని కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం మనం. అంటే దీని కారణం ఏంటి అంటే, చంద్రుడికి భూమికి మధ్య డిస్టెన్స్ తగ్గినట్లయితే, అంటే చంద్రుడు దగ్గరగా ఉన్నట్లయితే సూర్యుని ఎక్కువ కవర్ చేస్తాడు. చంద్రుడు కనుక భూమికి దూరంగా ఉన్నట్లయితే మనకి ఎక్కువ భాగం కవర్ చేయదన్నమాట. అప్పుడు యాంజులార్ అంటారు కూడా. ఎందుకని ఆ మధ్యలోకే ఫిట్ ఇన్ అయిపోతుంది, చుట్టూ సూర్యుడు కనిపిస్తుంటాడు. కానీ మిగతా పూర్తిగా కవర్ చేయకుండా చంద్రుడు కనుక సూర్యుడు ముందు నుంచి పాస్ అయిపోయినట్లయితే పాక్షికం అలా. ఇప్పుడు రేపు 21వ తేదీన ఈక్వినాక్స్ టైం, అంటే సూర్యుడు భూమధ్య రేఖని ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి మారుతున్నాడు. ఆ మారే సమయంలో మనకి అమావాస్య వచ్చింది. అమావాస్య వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఈక్వినాక్స్ మనకి సూర్యగ్రహణం ఎక్లిప్స్ వచ్చిందనమాట. అందుకని ఆ టైం ఇది ఎక్కడ సంభవిస్తోంది, మనకి భూమి అంతా కనిపించదు చంద్రుడిలాగా. చంద్రుడు హాఫ్ ఆఫ్ ది గ్లోబ్ కనిపిస్తుంది ఎక్కడైతే దీనిలో, కానీ అలా ఉండదు. ఇది న్యూజిలాండ్ దగ్గర, ఆస్ట్రేలియా, ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో. అలాగే పసిఫిక్ ఓషన్ ఐలాండ్స్ ఉన్నాయి మనకి. అలాగే
అంటార్కిటికాలో వీటిల్లో ఈ పార్షియల్ 72% న్యూజిలాండ్లో మనకి ఈ చంద్రుడు సూర్యుడిని కప్పుతాడు. ఆ నీడ చూసేదానికి 72% ఉన్న ఇది సూర్యుడు కప్పబడిపోయి ఓ నెలవంక ఉంటుంది సారా, నెలవంకలాగా క్రిసెంట్ సన్ అయిపోతాడనమాట. మనకి ఆ చంద్రుడు దానిలో కవర్ చేయబట్టి మనకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. అందుకని ఈక్వినాక్స్ టైంలో ఏర్పడింది కాబట్టి అది ఈక్వినాక్స్, మనకి సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇది పార్షియల్. రెండోది ఏంటంటే గ్రహణాలు సాధారణంగా మనకి ఎందుకు కొన్ని వందలు వేల సంవత్సరాలు పడతాయంటే ఒక్కొక్క ఫ్యామిలీ అంటారు. అంటే ఏమవుతుంది, మీకు ఈ సంపూర్ణం నుంచి సంపూర్ణానికి కానీ, లేకపోతే ప్రారంభం నుంచి పూర్తిగా వెళ్ళి తిరిగి రావడం కానీ, ఇప్పుడు అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళి మళ్ళీ అమావాస్యగా వస్తుందన్నమాట. అందుకని ఆ తిరిగే దీనిలో అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఆ తిరిగే దానిలో ఈ సీక్వెన్స్ జరుగుతుందన్నమాట. ఈ జరిగే దీన్ని సారోస్ అంటారు. ఈ సారోస్ చాలా ఉంటుంటాయి. ఒక్కో చోట ఒక ప్రారంభం అయిపోయి ఎండ్ అవుతుంటాయి, ప్రారంభమై ఎండ్ అవుతూ ఉంటాయి. అందుకని నెమ్మదిగా మీకు ఒకసారి ఎడ్జ్ టచ్ అవుతుంది, ఆ ఎడ్జ్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. పెరిగి ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఫుల్ అయిపోయి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అందుకని సేమ్ ప్లేస్లో సేమ్ రకంగా రాత్రి వచ్చేదానికి మనకి వందలు వేలు సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అందుకని ఈక్వినాక్స్ సమయంలో అంటే సెప్టెంబర్ 21వ తేదీన న్యూజిలాండ్లో మనకి ఆస్ట్రేలియా ఈస్టర్న్ పార్ట్లోను, దాని తర్వాత ఐలాండ్స్, దాని తర్వాత పసిఫిక్ ఐలాండ్స్ దీనిలోను, దాని తర్వాత అంటార్కిటికా. ఇది మనకి చూసినట్లయితే మనకి కనిపించదు పార్షియల్ అయినప్పటికీ కూడా. అరబ్ ఎమరటైస్లో కానీ, లేకపోతే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కానీ, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బర్మా, ఇలా శ్రీలంక ఇక్కడ ఎక్కడా కనిపించదు. రెండోది సాధారణంగా సూర్యగ్రహణాలన్నీ 75% నీరు సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్రాల్లోనే మనకి చంద్రుడి యొక్క నీడ పడుతుంది. అందుకని సూర్యగ్రహణాలు వెళితే మనం అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట. ఆ రకంగా ఇప్పుడు అందుకే నాసా వాళ్ళు కూడా ఈ కాంకార్డ్ విమానాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా టెక్నాలజీ పెరిగిపోయింది. మనం సెటిలైట్స్ ద్వారా ఎక్కడ భూమి మీద ఎక్కడ సంభవించినా సరే మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లోనో లేకపోతే టీవీలోనో చూస్తున్నాం. అంతేగాని ఈ మూఢనమ్మకాలు అవసరం లేదు. ఎంతకాలం ఈ రోజుల్లో ఫ్లాట్ ఎర్త్ థియరీ నమ్మేవాళ్ళలాగా ఉంటాం మనం. భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడో కొన్ని మన పూర్వీకులే గుర్తుపట్టేశారు. ఇలా గ్రహణాలు వచ్చినప్పుడు రౌండ్గా కనిపించడం, భూమి గుండ్రంగా ఉందని. చంద్రగ్రహణం రోజున ఇలా గుండ్రంగా పడుతుంది కాబట్టి ఇప్పుడు చంద్రుడు గుండ్రంగా ఉన్నాడని మామూలుగాను కనిపిస్తుంది, గ్రహణం రోజున కనిపిస్తుంది. ఇవి ఏదో మనకు ఆపాదించుకుని అనర్థాలు జరుగుతాయి, ఎక్కడో రేస్ వస్తాయి. ఇది న్యాచురల్ ఫెనామినా. గ్రహణాలన్నీ న్యాచురల్ ఫెనామినా. అందుకని మీరు 21వ తేదీన చక్కగా ఉదయం పూట దీనిలో ఏర్పడితే మనకు అన్ని టీవీ ఛానల్స్ మనకు చూపిస్తూనే ఉంటాయి. కొద్ది మందికే మౌఢ్యం. అందుకని నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు, మౌఢ్యం వేరు. మౌఢ్యం అన్నది మనం ఎలాగంటే గుడ్, బెటర్, బెస్ట్ అని ఎలాగంటామో మౌఢ్యం ఆ మూడోదన్నమాట. అందుకని మౌఢ్యంతో ఉంటే సమాజం అభివృద్ధి చెందదు. ఈ గ్రహణాల ఎడ ఉన్న అపనమ్మకాలని తొలగించుకోవాలి. అందుకని ఈ శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవడానికి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎదుగుదల ఉండదు. ప్రతి వాళ్ళు శాస్త్రజ్ఞానులుగా అవ్వాలి. సైన్స్ అన్నది అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్ అన్నది. అబ్జర్వ్ చేయడం, వాటి అక్కరెన్స్ ఎలాగా. ఎప్పుడో ఎరుస్తోనిస్ ఈజిప్ట్ నుంచి ఏథెన్స్ దాకా ఒక కర్ర పట్టుకు నడుస్తుంటే పోలు యొక్క నీడ లెంగ్త్ మారుతోంది అని గుర్తించి, భూమి గుండ్రంగా ఉందని గుర్తించి భూమి చుట్టుకొలత వ్యాసం కనిపెట్టాడు. ఆయనే ఈ ఆసిలేట్ అవుతోంది నీడ ఆసిలేట్ అవుతూ ఉంటుంది రోజు 365 రోజులు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసితే మీకు నీడ ఇలా వెళ్ళి తిరిగి వస్తుంది. అంటే భూమి ఆ నీడ 47 డిగ్రీలు మారిందనమాట. ఈ ఎండ నుంచి ఆ ఎండకి, ఆ ఎండ నుంచి ఎండకి. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం 365 రోజులు అబ్జర్వ్ చేయండి.
మీరున్న ప్లేస్లోనే మీ 23:30 ఇటు 23:30 అటు 47 డిగ్రీలు మారుతూ ఉంటుంది. అస్తమయం కూడా అంతే. ఎందుకని? భూమి గుండ్రంగా ఉందని గుర్తించారు నీడల ద్వారానే. ఆ నీడల ద్వారానే పూర్వీకులు అలాంటి శాస్త్రీయ దృష్టి మనం పెంపొందించుకోవాలి. పెంపొందించినప్పుడే మనకు అభివృద్ధి ఉంటుంది. అందుకని ఈ ఎక్కడో జరిగే సూర్యగ్రహణానికి ఇక్కడ మనం దేవాలయాలు గోట్లు పూసుకుని వీటిల్లో ఇవన్నీ మౌఢ్యానికి చిహ్నాలు. అందుకని నమ్మకం, మూఢనమ్మకం, మౌఢ్యం. అందుకని మౌఢ్యం తారాస్థాయికి చేరిపోయినట్లయితే సమాజ అభివృద్ధి ఉండదు. ప్రతి వాళ్ళు శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలని చెప్పి మనందరం ఆశిద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.